ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని స్టేట్స్లలో మీ సర్వీసెస్ అందుతున్నాయి? రాజస్థాన్ చేస్తాం, బీహార్ చేస్తాం, వెస్ట్ బెంగాల్ చేస్తా, తమిళనాడు చేస్తా, కర్ణాటక చేస్తా, మహారాష్ట్ర చేస్తా. ఎవరన్నా సరే కన్సల్టెంట్ అంటే 10,000 తీసుకుని కౌన్సిలింగ్ చేసేవాడే కానీ 10 లక్షలు తీసుకుని సీట్ ఇప్పించేవాడు కాదు. 10 లక్షలు 20 లక్షలు అమాయకు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎడవడో పలానా అపోలో కాలేజ్ సీట్ ఉందని 20 lakhs పట్టుకుని భుజం మీదకి వచ్చేస్తాడు. అపోలో కాలేజీకి చెప్పు తీసి కొడతాడు, నువ్వాడు అంటాడు. ఏజెంట్ డబ్బులు ఎలా కడుతున్నావు? కాలేజీలో చేరటానికి వచ్చిన వాడు నువ్వు డబ్బులు ఆఫీసులో ఎలా కడుతున్నావు? నేనైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఎన్టీఆర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్, కేఎన్ఆర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్, కేఈఏ కౌన్సిలింగ్, ఈ 4 కౌన్సిలింగ్ చేసి పెడతా. ఐ ఛార్జ్డ్ ఓన్లీ 10,000 రూపీస్. 100% సీట్ అలాట్మెంట్ చేపిస్తా. ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్కి చేస్తారండి? మినిమం 500 మెంబర్స్ మేడం. ఎంబీబీఎస్, పీజీ 200, 300 చేస్తాం. ఫారెన్ కంట్రీలో ఎలాంటి సేవలు అందిస్తోంది? ఉజ్బెకిస్తాన్ యాంగ్రేన్ యూనివర్సిటీ 18 lakhs టోటల్ ఫీజ్ ఇంక్లూడింగ్ హాస్టల్. కిర్గిస్తాన్ ఐయుఎస్ఎం యూనివర్సిటీ 22 lakhs. ఈ 2 యూనివర్సిటీ నేను తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్ ఫ్రాంచైజ్గా మా పిల్లల్ని పంపిస్తున్నాను. 6 years మాదే రెస్పాన్సిబుల్. దాంతోపాటు కంటే ఎఫ్ఎంజీ ట్రైనింగ్ ఇస్తాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఎంబీబీఎస్ అవ్వాలనుకునే కళ అందరికీ ఉంటుంది, కానీ కొందరు మాత్రమే సాకారం చేసుకుంటూ ఉంటారు. అయితే కాంపిటేటివ్ వరల్డ్లో లిమిటెడ్ సీట్స్ కారణంగా చాలామంది విద్యార్థులు ఈ డ్రీమ్గానే ఉండిపోతుంది. కానీ ఎంతోమంది స్టూడెంట్స్కి ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసినటువంటి రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్ వారు చాలామంది విద్యార్థుల పాలిట ఒక వరంలా మారారనే చెప్పొచ్చు. మరి వీళ్ళు ఎలాంటి సేవలు అందించడం వల్ల ఇదంతా సాధ్యమైంది, ఏం చేస్తారు దీని వెనకాల అనేది తెలియాలంటే మనతో పాటు చైర్మన్ వీరన్నబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడాల్సిందే. నమస్తే అండి. 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంబీబీఎస్ అడ్మిషన్ గైడెన్స్లో మరి ఈ ఇయర్ ఎన్ని సీట్లు ఉన్నాయి? మన తెలుగు రాష్ట్ర పిల్లలకు మరి ఆ సీట్లు ఎంతవరకు అందే అవకాశం ఉంది? ఏమైనా సంఖ్య పెరిగిందా? కాంపిటీషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చెప్తారా అండి? యాక్చువల్గా మేడం, ఈ సంవత్సరం ఆల్ ఇండియాలో 22 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. దానిలో 11,50,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఆల్ ఇండియా లెవెల్లో. దానిలో మన తెలంగాణ అండర్ కేఎన్ఆర్ యూనివర్సిటీలో 62,000 మంది ఎగ్జామ్ రాస్తే 31,000 పాస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వచ్చేప్పటికి సేమ్ 62,000 రాస్తే 30,000 క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 60,000 ఉన్నారు. సీట్లు పరంగా చూస్తే మనకొచ్చే సీట్లు తెలంగాణలో 10,300 ఉన్నాయి, ఆంధ్రాలో 7,500 ఉన్నాయి. అంటే ఎలా రేషియో ఉందో చూడండి, చాలా టైట్ పొజిషన్. అందులో ఈసారి నిన్నే ఎన్టీఆర్ యూనివర్సిటీ నిన్న రిలీజ్ చేసింది, కేఎన్ఆర్ యూనివర్సిటీ ఈరోజు రిలీజ్ చేసింది. రేపటి నుండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ మనం చెప్పదలసింది ఏంటంటే స్టూడెంట్ యొక్క మార్క్స్, ఎంత మార్క్స్ సెక్యూర్ చేశాడో అక్కడ ఎస్సీ కోటా ఎలా ఉంది, ఎస్టీ ఎలా ఉంది, ఏబీసీ, ఓబీసీలో ఏబీసీ కేటగిరీ ఉంది. కామన్గా ఆల్ ఇండియా అయితే ఒకటే ఓబీసీ ఉంటుంది. స్టేట్ వారీగా వస్తే బీసీఏ, బీసీబీ, సి అండ్ డి ఉంటుంది. ఈ కేటగిరీస్ ప్రకారం ఈ స్కోర్ను బట్టి మనం అప్లై చేయాలి. ఇప్పుడు రేపు ఆల్ ఇండియా స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా అంటే ఏంటి? టోటల్గా మీకు మన ఇండియాలో అయితే 1,29,000 సీట్స్ ఉంటాయి. దానిలో ప్రతి స్టేట్లోంచి, ప్రతి కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలోంచి 15% కోటా మీద ఎంసీసీ కండక్ట్ చేస్తారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆల్ ఇండియా మొత్తం వాళ్ళే కండక్ట్ చేస్తారు. త్రూఅవుట్ ఇండియాలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో అన్ని గవర్నమెంట్ కాలేజీలో 15% కోటా సీట్స్ తీసుకుని ఎంసీసీ కండక్ట్ చేస్తారు. ఈ ఎంసీసీ ఫస్ట్ రౌండ్ మేబీ ఇట్ విల్ బి కంప్లీట్ అప్ టు 20th దిస్ మంత్. మనం అనుకుంటున్నాం 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. ఈలోపు కంప్లీట్ అయిన తర్వాత కేఎన్ఆర్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నోటీస్ రిలీజ్ చేస్తారు. సేమ్ టైం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అలాగే కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ కేఈఏ సేమ్ టైం ఇక స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ముందు ఆల్ ఇండియా స్టార్ట్ అయితే
స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం చేయాలంటే స్టూడెంట్కి సపోజ్ 450 మార్కులు పైన వచ్చిన స్టూడెంటు ఆల్ ఇండియాలో పరీక్ష చేసుకోవాలి. రాదులే అనుకుంటే కుదరదు. 400 మార్కులు పైన వచ్చిన ప్రతి స్టూడెంటు ఆల్ ఇండియాకి అప్రోచ్ అవ్వాలి. అలాగే షెడ్యూల్ ట్రైబోర్డ్ ఉన్నారు, వాళ్ళకి లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ అయింది, 370 ఎంత ఉంది. వాళ్ళు ఏంటంటే 350 పైన వచ్చిన కూడా ఆల్ ఇండియాకి వెళ్ళాలి. ఎస్సీ కోట, ఎస్సీ ఏబిసి లాగా 1, 2, 3 వచ్చింది. ఈ మధ్యన వర్గీకరణ జరిగింది, అది చూసుకోవాలి. ఇలా ఏంటంటే ప్లాన్డ్గా వెళ్తే 100% ఎక్కడో సాట 400 పైన సీట్ వచ్చిన వాడికి సీట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల విషయంలో ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్కి గురవుతూ ఉంటారు ఎగ్జామ్ విషయంలో. ఎంత టాలెంట్ ఉన్నా ఆ టైంకి రాయని పిల్లలు మరి ఈ ఎంబీబీఎస్ అవ్వాలనుకునే ఆశ వదులుకోవాల్సిందేనా? వాళ్ళకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే అలా ఏం లేదు మేడం. పొరపాటున అంటే ఒక్కొక్క స్టూడెంటు ఒకసారి స్ట్రెస్ ఫీల్ అయితే సెకండ్ టైం రాస్తారు. ఎంబీబీఎస్ కోరిక వాళ్ళలో బలంగా ఉంటే ఆటోమేటిక్గా వాడు సాధిస్తాడు. పాప అయినా బాబు అయినా 100% ర్యాంక్ సాధిస్తారు. ఈ సంవత్సరం చాలామంది నేను చూస్తున్నాను, లాస్ట్ ఇయర్ కాకినాడలో ఒక అబ్బాయికి 275, ఈ సంవత్సరం 490 వచ్చినాయి. ఎంత తేడా వచ్చింది అంటే ఏంటంటే అతను పట్టుదల సీట్ రావాలని. సెకండ్ టైం అపీర్ అయిన వాళ్ళు మ్యాక్సిమం సీట్ కొడతారు. ఫస్ట్ అటెంప్టే రాదు, కొందరికే వస్తుంది, 10% వస్తుంది. 100 మంది అప్లై చేస్తే ఫస్ట్ ఇయర్లో 90 మంది మళ్ళీ సెకండ్ టైం లాంగ్ టర్మ్కి వెళ్తారు. ఒకేసారి సీట్ రావాలి, బాగా బ్రిలియన్ స్టూడెంట్స్ కంటే వస్తుంది. అందులో ఈసారి ఏంటంటే సీట్లు పెరిగినాయి, క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఏంటంటే 400 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. 400 నుంచి 500 మార్కులు వచ్చిన వాళ్ళే దాదాపు 10,000 మంది ఉంటారు. ఇక కతిమవాడి పరిస్థితి ఏంటి సీట్లకి, అందువల్ల గజిబిజిగా ఉంది. అందుకనే 400 వచ్చిన కుర్రోడికి ఎక్కడ సీట్ వస్తుందా అనేది మెరిట్ లిస్ట్ వస్తే కానీ ఎవరూ చెప్పలేరు. ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ కేఎన్ఆర్ యూనివర్సిటీ కానీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి. అప్పుడు పలానా నెంబర్కి ఇంత స్కోర్కి ఇంత ఆల్ ఇండియా ర్యాంక్కి సీటు. అయితే మీకు ఒకటి, లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం సీట్లు ఎక్కువ పెరిగినాయి. 10,000 సీట్లు పెరిగినాయి ఆల్ ఇండియాలో. 1,30,000 సీట్లు ఉంది ఇండియాలో. ఒకప్పుడు అన్ని సీట్లు లేవు, గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నాయి. ఇది మంచి గుడ్ థింకే కదా సార్ స్టూడెంట్స్. చాలా బాగుందండి. మోడీ గారు ఆధ్వర్యం తర్వాత నుంచి ర్యాపిడ్గా పెరుగుతున్నాయి సీట్స్. ఈ ఎవ్రీ ఇయర్ 10,000 పెరుగుతున్నాయి. తెలంగాణ చెప్పుకోవాలంటే గర్వకారణం ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెట్టిన కాలేజీల వలన 10,300 సీట్లు ఉన్న స్టేట్ మంది. అంటే ఇండియాలో మీకు 5-6 స్టేట్ కానీ ఎక్కువ లేవు. ఆ స్టేట్లో చేరింది ఇది. 10,000 సీట్లు పైనంటే మాటలా మేడం. 54 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. అందువల్ల తెలంగాణ లోకల్ అయిన స్టూడెంట్కి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని స్టేట్స్లలో మీ సర్వీసెస్ అందుతున్నాయి? మరి ముఖ్యంగా సీట్లు పెరిగాయి అంటున్నారు కదా, మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి ద బెస్ట్ ఏంటి అంటారు? ఎక్కడైనా మేడం ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆల్ ఇండియా కౌన్సిల్ చూసుకుంటాం. ఆల్ ఇండియా కౌన్సిల్ కటాఫ్లో ఫస్ట్ రౌండ్లో చూసుకుని అప్పుడు మనం స్టేట్ అడ్వైజ్ చేస్తాం, ఈ స్టేట్కి వెళ్తే తక్కువ ఉందని. రాజస్థాన్ చేస్తాం, బీహార్ చేస్తాం, వెస్ట్ బెంగాల్ చేస్తా, తమిళనాడు చేస్తా, కర్ణాటక చేస్తా, మహారాష్ట్ర చేస్తా, యూపీ చేస్తాం. మెయిన్ ఈ 7-8 రాష్ట్రాలు కన్ఫామ్గా చేస్తూ ఉంటాం. అది స్టేట్ కౌన్సిలింగ్ కంపల్సరీగా. అన్నీ ఆఫ్లైన్, అన్నీ ఆన్లైన్. ఒక్క యూపీని ఆఫ్లైన్ ఉంటుంది, ఖచ్చితంగా అన్ని స్టేట్లు ఆన్లైన్. మనం ఇక్కడి నుంచే కంప్యూటర్లో అప్లై చేసుకుని చూసుకోవచ్చు. ఆ స్టేట్ వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఫీజ్ స్ట్రక్చరు అన్నీ మనం ఇన్ఫామ్ చేయాలి స్టూడెంట్కి. రాజస్థాన్ ఒక కాలేజీలో ఎంత ఉంది ఫీజు, హాస్టల్ ఫీజు అదని చెప్పాలి వాళ్ళకి. తెలవకపోతే ఇబ్బంది పడిపోతారు కదా, అందువల్ల మనం అన్ని విపురంగా చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు ఫీ పరంగా చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ చదవాలి అంటే లక్షలో ఖర్చు అవుతుంది అంటారు. ఇప్పుడు సీట్ల సంఖ్య అయితే పెరుగుతోంది కదా, ఫీజు ఏమైనా తగ్గుతోందా, ఇంకా పెరుగుతూనే ఉందా? మరి ఇది ఏమైనా పేరెంట్స్కి భారం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఏం లేదు మేడం, ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మెరిట్ స్టూడెంట్కి ఏ కేటగిరీ సీట్ అంటారు, దాన్నే కన్వీనర్ సీట్ అంటారు. కన్వీనర్ సీట్కి గవర్నమెంట్ కాలేజ్ అయితే 15,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయితే 65,000 ఫీజు ఉంటుంది పర్ యానం, సంవత్సరానికి. అది అలాగే బి కేటగిరీ వచ్చేపాటికి గవర్నమెంట్ కాలేజీలో బి కేటగిరీ సీట్లు ఉండవు.
150 సీట్లు కన్వీనర్ కోటా కింద వెళ్ళిపోతాయి. ప్రైవేట్ కాలేజీలో 3 భాగాలుగా ఉంటాయి సీట్లు. 150 సీట్లలో 50% 75 సీట్లు కన్వీనర్ కోటా కింద ఇస్తారు. రిమైనింగ్ 35% సీట్స్ మేనేజ్మెంట్కి ఇస్తారు. మేనేజ్మెంట్ అంటే బి కేటగిరీ, అది 11,500 తీసుకుంటారు. రిమైనింగ్ 15% ఉంది. 50% కన్వీనర్ కోటా, 35% మేనేజ్మెంట్ బి కేటగిరీ, 15% ఎన్ఆర్ఐ, దాన్నే సి కేటగిరీ. అది 23,500,000. అది ఎక్కువ. అది కేవలం ఏంటంటే నామినల్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు, స్తోమత ఉన్నోళ్ళే వెళ్తారు, కానీ 190 మంది వెళ్ళలేరు. అందువల్ల ఏంటంటే బి కేటగిరీ ఒక వరం. అంటే ఫైనాన్షియల్గా ఆర్థిక స్తోమత కలిగి ఉండి కుర్రవాడికి 250 మార్కులు పైన వచ్చుంటే అతనికి బి కేటగిరీ తెలంగాణలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 200 మార్కులు వచ్చి ఎక్కడా రాదు, ఓన్లీ ఎన్ఆర్ఐకి వెళ్ళాల్సింది. ఈ సంవత్సరం అంటే 213 ఓసీ, 177 ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఈ రెండు. అందువల్ల ఏంటంటే ఈ మార్కులు పైన వచ్చిన కుర్రాడు ప్రతి వాళ్ళు అప్లై చేస్తారు. గమ్మత్తు ఏంటంటే 213 కూడా కన్వీనర్ కోటాకి అప్లై చేస్తాడు. అందువల్ల ఇప్పుడు స్టేట్ ర్యాంక్ రిలీజ్ అయినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మా అబ్బాయికి 12,000 ర్యాంక్ వచ్చింది ఏంటండి అని. స్టేట్ ర్యాంకు అప్లై చేసిన తర్వాత వస్తుంది. ఆ ర్యాంక్ని బట్టి మనకి చెప్పగలం ఏ పిల్లవాడికి ఎక్కడ సీట్ వస్తుందని. రైట్. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ విషయానికి వస్తే కాలేజీకి ఫీజ్ స్ట్రక్చర్ చేంజ్ ఉంటుంది కదా సార్? అలా ఉండదు మేడం. ఉండదా? ఆంధ్ర తెలంగాణలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. టాప్ 3 కాలేజెస్ ఉన్నాయి, 3-4 కాలేజెస్ ఉంటాయి. వాటికి ఏంటంటే 26 లక్షలు సి కేటగిరీ పర్ యానం. అలాగే మేనేజ్మెంట్ 13,50,000. కతిమాకాలు అన్నిటికి కూడా 11,50,000. ఏమైనా స్టేట్స్ వైజ్గా వెళ్తే ఏమైనా చేంజెస్ ఉండొచ్చా? అంటే ఏం లేదు మేడం, చాలామంది అమాయకుల పిల్లలు ఏంటంటే కేరళలో 8 లక్షలకు వస్తుంది, యూపీలో 10 లక్షలేగా అంటున్నారు. కేరళ వరకు నేను చెప్పే సలహా ఆంధ్ర చూసుకోండి, 490 మార్కులు వచ్చిన ఓసీ క్యాండిడేట్కి ఫ్రీ సీట్ రాదు అక్కడ. ఇక్కడ 400 వస్తే వస్తుంది. కేవలం కాలేజ్ ఆ స్టేట్లో ఉన్న సీట్ల వలన. అక్కడ కాలేజీ సీట్లు తక్కువ. ఈ 490 వచ్చిన స్టూడెంటు 13 లక్షలు పెట్టి ఆంధ్రాలో బీ క్యాట్కి వెళ్తాడా, 8 లక్షలు పెట్టి కేరళకి వెళ్తాడా? కేరళకి వెళ్తాడు. అంతే. అది తెలవక 200 వచ్చిన స్టూడెంట్ కూడా కేరళ వెళ్తారని ఎలా ఉంటుంది ఏదైనా కౌన్సిలింగ్ త్రూ మెరిట్లో 1 మార్కు తేడా వచ్చిన ఎవరేం చేయలేరు. దీనిలో మీరు హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి మీ వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నా మీరు సీట్ తెచ్చుకోలేరు. ఓన్లీ కౌన్సిలింగ్. కేఎన్ఆర్ యూనివర్సిటీలో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ వాడు ఇచ్చే సీట్లు లెక్కేసుకుంటే 1 మార్కు తేడా రాదు. మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు నేను అదే చెప్తాను, నేను చేస్తానండి మోసగాళ్ళ వల్ల పడొద్దు, ఎవ్వరి వల్ల కాదు. ఇది త్రూ మెరిట్ బేసిస్. కంప్లీట్ మెరిట్ మీకు ఆన్లైన్లో ఇచ్చేస్తాడు. ఈ సంవత్సరం 10,300 సీట్లునే 10,300 సీట్లు మెరిట్ స్కోర్ ఇచ్చేస్తాడు. దానిలో ఒక్క తేడా వచ్చిన మీరు కోర్టుకు వెళ్తారు కదా, ఎలా ఉంటుంది? అందువల్ల ఎక్స్పెషల్లీ నేను చెప్పే సలహా పేరెంట్స్కి ఏంటంటే ఏజెంట్స్ని నమ్మి డబ్బులు కట్టుకోమాకండి. ఆన్లైన్లోనే మీకు అలాట్మెంట్ కూడా మీ ఫోన్కే వస్తుంది. ఎవడో క్రియేట్ చేసి ఇచ్చే అలాట్మెంట్ నకిలీది. మీకు అబ్బాయి సెలెక్ట్ అయితే ఎంబీబీఎస్లో మీరు వాడే నెంబర్ ఏ నెంబర్ అయితే మీరు ఇచ్చారో కేఎన్ఆర్ యూనివర్సిటీకి అప్లికేషన్లో ఆ నెంబర్కే మెసేజ్ వస్తుంది, మీకు పలానా కాలేజీలో సీట్ వచ్చింది అని. అంతేగాని కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు కట్టాము మాకు ఆ కాలేజీలో సీట్ ఉంది నమ్మొద్దు. రైట్. మీరు అన్నట్టు ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాని స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని 1-2 ఇయర్స్ ఎందుకు మా వాల్యుబుల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలి, ఫారిన్ కంట్రీస్కి వెళ్తే తక్కువ ఫీజుతో అయిపోతుంది అండ్ ఎంబీబీఎస్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అని చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది ప్రచారం చేస్తున్నారు. దాన్ని నమ్మేవాళ్ళు లేకపోలేదు. ఇక్కడైతే కనుక ఏదైనా అవకతవకలు జరిగితే కోర్టుకు వెళ్తారు. మరి ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందంటారా సార్? మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే మనం చెప్పే సలహా ఏంటంటే మేడం, స్టూడెంట్స్కి సపోజ్ ఏదో కంట్రీకి వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ కంట్రీలో సపోజ్ జార్జియా ఉంది, ఆ జార్జియాలో ఏ కాలేజీకి వెళ్తున్నాడో ఆ కాలేజీ అకౌంట్ నెంబర్కి ఫీజు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏజెంట్కి ఇవ్వకూడదు.
ఏజెంట్కి ఇవ్వకూడదు. ఆ కాలేజీలో అప్లికేషన్ తీసుకుని అకౌంట్ నెంబర్ మీ దగ్గరకు వస్తే మీరు ఆర్టీజీఎస్ చేసుకుంటే డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్ నెంబర్ కాలేజీ అకౌంట్ నెంబర్కి వెళ్ళింది. అప్పుడు పేరెంట్లు అడగవచ్చు, నేను మీ అకౌంట్కి డబ్బులు ఇచ్చానని. కానీ నిజంగా ఫీజు తక్కువ అంటారా ఫారెన్ కంట్రీస్లో? తక్కువేనా మేడం, 10 లక్షల్లో కంప్లీట్ అయ్యే కోర్సులు ఉన్నాయి, 18 లక్షల్లో కంప్లీట్ అయ్యే ఉన్నాయి, 35 లక్షల్లో కంప్లీట్ అయ్యే ఉన్నాయి. కాకపోతే ఇండియాలో 4.5 సంవత్సరాలు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, 1 ఇయర్ హౌస్ సర్జన్. ఫారెన్లో 6 సంవత్సరాల ప్రోగ్రామ్. 6 సంవత్సరాలు చేసి ఇండియా వచ్చి ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్ రాయాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అది క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఇక్కడ హౌస్ సర్జన్ చేయాలి. ఒకవేళ క్వాలిఫై కాలేదనుకోండి వెయిట్ చెల్లదా? చేయాల్సిందే, ఆ సర్టిఫికేట్ పనికిరాదు. ఆ. ఎన్ని అవకాశాలు ఇస్తారు ఇలా క్వాలిఫై ఎన్నైనా సరే 5 ఏళ్ళు రాసుకోవచ్చు, 10 ఏళ్ళు, స్టిల్ దే ఆర్ రైటింగ్. నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, రాస్తున్నారు. అదేంటంటే 16% క్వాలిఫై అవుతారు 100లో. ఒకటి మేడం, ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పేది ఒకటి, హార్డ్ వర్క్ చేసుకునే స్టూడెంట్ అయితే ఇండియా అయినా క్వాలిఫై అవుతాడు, అబ్రాడ్ అయినా క్వాలిఫై అవుతాడు. హార్డ్ వర్క్ లేకుండా ఏదో జులాయిగా చేద్దాం అనుకుంటే ఎంబీబీఎస్ కష్టం. ఇండియాలో కూడా సపోజ్ మీరే 1 కోటి రూపాయలు కట్టారు, వాటి ఏదో సరదాగా ఎంబీబీఎస్కి వెళ్తే అవ్వదు. కష్టపడి చదవాలి. అందువల్ల ఏంటంటే ఎందుకు మీకు 150 మంది స్టూడెంట్స్ ఉంటారు ఫస్ట్ బ్యాచ్లో. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యేది ఎంతమంది అనుకుంటున్నారు? 100 మెంబర్స్ పాస్ అయితే గ్రేట్. ఫస్ట్ ఇయర్ అంత టఫ్గా ఉంటుంది. సిలబస్ చాలా టఫ్గా ఉంటుంది. బాగా చదవాలి. ఏదో డాక్టర్ అయ్యాం కాలేజీకి వెళ్ళగానే డాక్టర్ అవ్వడం, కష్టపడి చదివితేనే 5 ఏళ్ళు వాడు డాక్టర్ అవుతాడు. అంత సిలబస్ ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ళు కష్టపడి చదివిన తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతే డాక్టర్గా గుర్తింపు వచ్చేస్తుందంట. ఇండియాలో వస్తుంది. పీజీ కూడా చేయాలంటారా? అంటే ఇండియాలో వస్తుంది, ఫారెన్ సైడ్ పక్కన పెట్టండి. ఓకే. ఇండియా వచ్చేవాడికి ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎక్కడైనా ఈజ్ డాక్టర్. కానీ ఉపయోగం లేదుగా. ఫ్యూచర్ కావాలంటే మళ్ళీ పీజీ చేయాలి, ఓకే, ఎండిఎంఎస్. దానికి మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. సేమ్ ఇదే తంతు. మళ్ళీ అక్కడ కూడా లిమిటెడ్ సీట్స్. లిమిటెడ్. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఇప్పుడు మీకు 22 లక్షల మంది ఎంబీబీఎస్ రాశారు, పీజీకి వచ్చేప్పటికి 2,20,000 మంది రాస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో 10,000 సీట్లు ఉన్నాయని చెప్పాను, 4,000 5,000 సీట్లు ఉంటాయి. కానీ సగం మంది ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు కదా సార్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే. పీజీకి ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పుడు స్టూడెంట్స్ కొంచెం తక్కువగానే ఉంటారు. తగ్గుతారు. 90% ఎంబీబీఎస్ పాస్ అయిన పిల్లలు పీజీ మీదే ఉంటారండి. పీజీ చేస్తేనే లైఫ్ ఉంది వాళ్ళకి. పీజీ లేకపోతే లైఫ్ లేదు. హాస్పిటల్కి వెళ్తారు, 40,000 50,000 జీతానికి చేయలేరు. ఎందుకంటే ఒక జనరల్ మెడిసినో, జనరల్ సర్జరీనో, ఆర్థోపెడికో, ఈఎన్టీనో, ఎనస్థీషియానో, సైక్రాట్రీనో, డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సులు ఉన్నాయి. దానిలో ఎండి కొన్ని ఉన్నాయి, ఎంఎస్ కొన్ని ఉన్నాయి, కొన్ని నాన్ క్లినికల్ కోర్సెస్ ఉంటాయి. దానివల్ల ఏదో ఎన్నుకుంటాడు. పీజీ చేసుకుంటే లైఫ్ ఉంది, వితౌట్ పీజీ లైఫ్ లేదు. ఇప్పుడు మీరు అన్నది వింటుంటే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్తో పాటుగా పీజీ కూడా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని యూనివర్సిటీస్ అని ఏజెంట్ల ద్వారా మేము వింటున్నాము, గూగుల్లో కూడా ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి అక్కడ ఎంబీబీఎస్ పీజీ చేసేస్తే ఇండియాలో వ్యాలిడేనా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైనా రాయాలి? ఇక్కడ వ్యాలిడ్ లేదు ఇక, వాడు అక్కడే ఉండిపోవాలి, అక్కడే డాక్టరేట్ చేసుకోవాలి. ఓకే. ఇండియాలో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి పీజీ చేసి వచ్చాను, నేను ఇక్కడ ఎండి డాక్టర్ అంటే చెల్లదు. మన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్, వాళ్ళు ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే భారతదేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో 5 కంట్రీస్ ఉన్నాయి మేడం. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా. ఈ 5 కంట్రీస్లో ఎంబీబీఎస్ చేసినా పీజీ చేసినా ఇండియాలో చెల్లిద్ది. ఖచ్చితంగా ఏ కంట్రీలో మీరు పీజీ చేసి వచ్చినా మళ్ళీ ఇక్కడ ఇండియాలో పెట్టే ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే. ఇక్కడ వాల్యూ లేదు, ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే. ఎస్. ఇప్పుడు రామ్స్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్కి వద్దాము. మరి ఫారెన్ కంట్రీలో ఎలాంటి సేవలు అందిస్తోంది, ఏ యూనివర్సిటీస్తో మీరు టైప్ అయి ఉన్నారు, అండ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల పిల్లలకే కాకుండా ఇంకా మీరు ఎవరికైనా మీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? నేను అబ్రాడ్ వచ్చేప్పటికి మేడం, ఉజ్బెకిస్తాన్ యాంగ్రేన్ యూనివర్సిటీ 18 lakhs టోటల్ ఫీజ్, 18 lakhs.
ఇంక్లూడింగ్ హాస్టల్. యాంగ్రేన్ యూనివర్సిటీ ఓన్లీ ఎంబీబీఎస్. ఓన్లీ ఎంబీబీఎస్ ఇంక్లూడింగ్ హాస్టల్ 18 lakhs. ఓకే. అలాగే కిర్గిస్తాన్ ఐయుఎస్ఎం యూనివర్సిటీ 22 lakhs. ఈ 2 యూనివర్సిటీ నేను తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ఫ్రాంచైజీగా మా పిల్లల్ని పంపిస్తున్నాను. నేను చెప్పేది మా దగ్గర ఏంటంటే పాస్పోర్ట్ వీసా తీసుకుని రావటమే మా బాధ్యత. కాలేజీ కట్టే ప్రతి రూపాయి నువ్వు కాలేజీ అకౌంట్లో కట్టుకో, మేము తీసుకెళ్తాం, జాయిన్ చేస్తాం. ఎవ్రీ 6 months మా పర్సనల్లీ వాచ్ చేసుకుని వస్తాడు. ఎవ్రీ 6 months 6 years మాదే రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర అబ్రాడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ చెప్పేది. దాంతోపాటు కంటే ఎఫ్ఎంజీ ట్రైనింగ్ ఇస్తాం. ఎఫ్ఎంజీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి చెబుతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు కూర్చోలేడు కదా. అందుకనే సలహా ఇస్తాం, మన బాబు కష్టపడి చదవాలి కదా. మనం చెప్పంగానే కాదు. అందువల్ల 100 మంది వెళ్ళినా వాడు ఎంతమంది క్వాలిఫై అవుతారు, ఇక్కడికి వచ్చి ఎంతమంది ఎఫ్ఎంజీ క్వాలిఫై అవుతారు, అది చూసుకోవాలి మనం. చాలా ఖర్చుతో కూడుకున్నదండి ఎంబీబీఎస్. ఇలాంటి వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ విషయంలో మీ టీం ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఏ బ్యాంక్ అయినా సరే షూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వటంలా. ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ అయితే షూరిటీ అక్కర్లా, కానీ బ్యాంకర్స్ మాత్రం షూరిటీ లేకుండా ఏ లోన్ ఇవ్వటంలా. ఆ షూరిటీ ఉంటే 100% లోన్ వస్తుంది, నేను ఇప్పిస్తాను. కొలెటరల్ సెక్యూరిటీ అంటారు, అది పెట్టుకుంటే నేను ఇప్పిస్తాను. అది ఇక మనం చెప్పేది ఏంటంటే మా దగ్గర సర్వీస్ ఏంటంటే ఏదైనా ఆన్లైన్ సర్వీసెస్ నేను ఓన్లీ 10,000 ఛార్జ్ చేస్తాను. నేనే ఆల్ ఇండియా సర్వీస్ చేస్తాను, ఎన్టీఆర్ చేస్తా, కేఎన్ఆర్ చేస్తా. ఇక స్టూడెంట్కి ఇంకేం కావాలి? వాడు నేను చెప్పే పద్ధతి, అతను కుర్రవాడు 250 మార్కులు పైన వచ్చి ఇతనికి ఎలిజిబిలిటీ ఉందంటేనే తీసుకుంటాం. ఇతను అనవసరంగా బీ క్యాట్ రాదు, ఏ క్యాట్ రాదు, నాకెందుకు దండగా. ఇప్పుడు సపోజ్ బీ కేటగిరీ ఉంది మేడం, బీ కేటగిరీకి 5, 11, 55 లక్షలు, 5, 5, 25, 57 లక్షలు, హాస్టల్ ఫీజు ఒక 7,50,000, 64 లక్షలు, 65 లక్షలు సెక్యూరిటీ ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. కానీ ఒకేసారి బ్యాంక్ వాళ్ళు 65 లక్షలు ఇవ్వరు. ఫస్ట్ ఇయర్ పేమెంట్ పేరెంట్ కట్టుకోవాలి. పెట్టుకున్న 2 నెలల తర్వాత బ్యాంక్ వాళ్ళు డీడీ ఇస్తారు కాలేజీకి. మళ్ళీ సెకండ్ ఇయర్ డీడీ, అలా 5 ఏళ్ళకి డీడీలు ఇస్తారు. వాళ్ళు ఒకేసారి పేరెంట్కి క్యాష్ ఇవ్వరు. అది మనం చేసి పెడతాం. అంటే అంతకుముందు ఇప్పటికీ రూల్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి? సేమ్ రూల్స్ మేడం. వడ్డీ తక్కువ అండి, స్టూడెంట్స్ వడ్డీ తక్కువ. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకున్న స్టూడెంట్ ఎప్పుడు పీజీ చేస్తాడు, ఎప్పుడు కడతాడు, అప్పుడు దాకా ఏం చేయాలి? తండ్రి వడ్డీ కట్టాలి, అసలు ఉండదు. తండ్రి ఎవ్రీ ఇయర్కి ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ పీజీ తర్వాత అతను ఈఎంఐ కట్టుకోవాలి. అదొక ప్రొసీజర్ బ్యాంకులో. మీకున్న ఎక్స్పీరియన్స్ రీత్యా చెప్పండి, స్టూడెంట్స్ చాలామంది ఏజెంట్స్ల మాటలు నమ్మి ఫారెన్ కంట్రీస్ కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు, లేదంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మోసపోవడానికి ఎక్కడ స్కోప్ ఉంటుంది వీళ్ళకి? అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మీ బ్రాంచెస్ నాకు తెలిసి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? మా వ్యూస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే మేడం, నా బ్రాంచెస్ 3 ఉన్నాయి. నేను ఎవరిని అంటున్నా, ఎవరన్నా సరే కన్సల్టెంట్ అంటే 10,000 తీసుకుని కౌన్సిలింగ్ చేసేవాడే కానీ 10 లక్షలు తీసుకుని సీట్ ఇప్పించేవాడు కాదు. మెయిన్ అది తెలుసుకోమన్న పేరెంట్స్కి. 10 లక్షలు 20 లక్షలు అమాయకు పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఎడవడో పలానా అపోలో కాలేజ్ సీట్ ఉందని 20 lakhs పట్టుకుని భుజం మీదకి వచ్చేస్తాడు. అపోలో కాలేజీకి చెప్పు తీసి కొడతాడు, నువ్వాడోరా అంటాడు. ఏజెంట్ డబ్బులు ఎలా కడుతున్నావు? కాలేజీలో చేరటానికి వచ్చిన వాడు నువ్వు డబ్బులు ఆఫీసులో ఎలా కడుతున్నావు? అది మీరు తెలుసుకోండి పేరెంట్స్. ఏ కాలేజీలో కూడా డబ్బులు తీసుకోరు, కన్సల్టెంట్కి డబ్బులు ఇవ్వద్దు. అలాట్మెంట్ వచ్చినాకే డీడీ రూపాయన పేమెంట్ ఇవ్వాలి, అది కూడా కాలేజీలో క్యాష్ తీసుకోరు. సపోజ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ అలాట్మెంట్ వచ్చింది, మనం ఏం చేయాలి? డబ్బులు తీసుకెళ్ళకూడదు. కేఎన్ఆర్ యూనివర్సిటీ వాడు ఒక డిమాండ్ డ్రాఫ్ట్ పేరు ఇస్తాడు, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అంతేగాని పలానా కాలేజీలో సీట్ ఇప్పిస్తున్నాడు పలానా ఆయన, మనం డబ్బులు కడతామంటే ఎలా? ఫ్రాడ్. నేను అదే చెప్తా, ఎవరికి కూడా 10 రూపాయలు కన్సల్టెంట్ కన్నా ఎవరికి కూడా సర్వీస్ ఛార్జ్ ఇవ్వండి, 10,000 20,000 నమ్మండి. కానీ లక్షలు ఇచ్చుకుని సీట్ ఇస్తారంటే మీ డబ్బులు పోయినట్టే, రావు. నేనే నష్టపోయా, ఇంత అనుభవం ఉండి కూడా నష్టపోయా.
చాలామంది ఏంటంటే అమాయకు పేరెంట్స్ని అడ్డం పెట్టుకుని చేస్తారు. వద్దు, మీరు తొందరపడద్దు, ఎక్కడ డబ్బులు కట్టద్దు, సలహా తీసుకోండి, 1-2 సార్లు అడగండి. డబ్బు మన చేయి జారిన తర్వాత ఏం చేస్తారు? కేసులు పెట్టాలి, కొట్లాటకెళ్ళాలి. ఉపయోగం ఏముంది? నువ్వు ఎంత కష్టపడి తెచ్చావో డబ్బు, వడ్డీలు తెచ్చుంటారు పేరెంట్స్. అందరూ డబ్బున్నోళ్ళు కాదు కదా. డబ్బున్న తెలివిగల్లోడు ఎప్పుడు మోసపోడు, మిడిల్ క్లాస్ వాడే మోసపోతాడు. అప్పులు తెచ్చినోడు త్వరగా నమ్మేసి మోసపోతాడు. అందుకే మనం ఇచ్చే సలహా ఏంటంటే, సీట్ ఇప్పిస్తానంటే మాత్రం నమ్మొద్దు, ఎవడి వల్ల కాదు. త్రూ కౌన్సిలింగ్ ఆన్ మెరిట్ బేసిస్, కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళాలి మీరు. పొరపాటును కూడా ఏజెంట్లకు కానీ కన్సల్టెంట్లకు కానీ ఎవరు వచ్చినా నమ్మొద్దు, మీరు డబ్బులు కట్టొద్దు. నేనైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఎన్టీఆర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్, కేఎన్ఆర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్, కేఈఏ కౌన్సిలింగ్, ఈ 4 కౌన్సిలింగ్ చేసి పెడతా. ఐ ఛార్జ్డ్ ఓన్లీ 10,000 రూపీస్. 100% సీట్ అలాట్మెంట్ చేపిస్తా. 100% అలాట్మెంట్ వచ్చి నీ ఇష్టం, రైట్. నేను డబ్బులు అడగను. 100% చేస్తా అలాట్మెంట్. దట్ ఈజ్ మై వర్త్. ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్కి చేస్తారండి? మినిమం 500 మెంబర్స్ మేడం. ఎంబీబీఎస్, పీజీ 200-300 చేస్తాం. ఈ సంవత్సరం ఆల్రెడీ 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఇంకా 400 మెంబర్స్ జాయిన్ అవుతారు. 100% ఇండియాలో తెస్తాను సీట్స్, ఇండియా వైజ్ చేసుకుంటాం. వాట్ అబౌట్ ఫారెన్ కంట్రీస్? ఫారెన్ కంట్రీ చదువుతున్నాగా మేడం, నేను 2 యూనివర్సిటీ చేస్తా. యాంగ్రేన్ యూనివర్సిటీ, ఐయుఎస్ఎం. బడ్జెట్తో ఏం లేదు మేడం. సపోజ్ ఏ కంట్రీకి మనం పేరు చెప్పకూడదు. మా ఫ్రెండ్ కూతురే వెళ్ళింది జార్జియాలో ఒక కాలేజీకి. వాళ్ళు అనుకున్నప్పుడు 28 lakhs, 5వ సంవత్సరం వచ్చేవాడు 40 lakhs అయింది. వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ టీచర్, ఎవ్రీ ఇయర్ అప్పు చేయటం. నేను అదే అన్నా, ముందు కాలేజీకి మనకి ఒక ఒడంబడిక ఉండాలి. ఈ 6 ఏళ్లలో నా ఫీజు ఇంతే, ఇంతకన్నా రూపాయి చెల్లదు అని కాలేజీ నుంచి అగ్రిమెంట్ తెచ్చుకోవాలి. అలాగే నేను తెచ్చాను 18 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్, 22 lakhs కిజికిస్తాన్. సంవత్సరానికి ఒక ఫీజు పెరిగితే మీ బడ్జెట్ పెరగాలి కదా, మీరు ఎక్కడ తెస్తారు? ఈ 22 lakhs మీ మైండ్లో ఉంటుంది. తర్వాత 30 lakhs అంటే. అందుకని అబ్రాడ్ వెళ్ళి ఆలోచించే ముందు కాలేజీ నుంచి అగ్రిమెంట్ తెచ్చుకోండి. ఈ 6 సంవత్సరాలు మేము ఫీజు పెంచము అనేది ఉండాలి. పొరపాటును కూడా కన్సల్టెన్సీ డబ్బులు కట్టొద్దు. ఆ ఫారంలో ఏ కాలేజీ అయితే మీకు అడ్మిషన్ వచ్చిందో ఆ కాలేజీ అకౌంట్ నెంబర్ తీసుకుని 1-2 సార్లు బ్యాంకులో పరిశీలించుకుని దాని ద్వారా ఆర్టీజీఎస్ చేసుకోండి. అప్పుడు మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా, కన్సల్టెన్సీ పీపుల్కి డబ్బులు కట్టేసేసి ఏజెంట్ మాటలు విని అప్పటికప్పుడు డాక్టర్ అయిపోతాము అనంటే ఈ మోసంలో మీరు ఒక భాగస్థులైనట్లే. దయచేసి అప్రమత్తంగా ఉండండి. డాక్టర్ అవ్వాలనుకోవడం మంచిదే, కానీ దానికి తగ్గ నాలెడ్జ్ కూడా పెంచుకోండి. 1-4 సార్లు అడిగి తెలుసుకోండి. మరి రామ్స్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకున్నారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.